యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీకు స్వాగతం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే ఈ ప్రయాణాన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానండి. చాలా ఆనందంగా ఉందండి. నాకు తెలిసినంత కొద్దో గొప్ప నాలెడ్జ్ని నేను మీతో షేర్ చేసుకోగలిగే నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మనము ఇవాళ ఆసన ప్రాక్టీస్ చేసే ముందు నేను మీకు కొన్ని మంచి మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా మనం మాట్లాడాం కదండి, మన బాడీ కూడా పంచమహాభూతాలతో ఏర్పడిందని. మనము మన ప్రకృతితో చాలా కనెక్టెడ్ ఉన్నామండి. మనము చెప్తూ ఉంటారు హ్యూమన్ బీయింగ్స్ అంటే మనిషి అంటేనే ఒక సోషల్ యానిమల్ అని అంటూ ఉంటారు. కాబట్టి మనము ఎంత అయితే అంత ఆ కాంక్రీట్ జంగల్, ఆ బిల్డింగ్స్లో, ఆ మాల్స్లో కాకుండా ప్రకృతిని వాళ్ళతో కనెక్టెడ్ ఉండడానికి మనము ట్రై చేద్దామండి. ఎంత వీలైతే అంత మనము ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకొని ఏదైనా యానిమల్స్ని, కౌని ఇంట్లోకి పిలిపించి ఒకసారి అలా తిప్పించే వాళ్ళు కదండి పాతకాలంలో. అలానే మనము ఏదో ఒక కొంచెం నాలెడ్జ్ మన పిల్లలకి పాస్ చేస్తే ఆ పిల్లలు వేరే జనరేషన్ వాళ్ళకి చెప్తారండి. మన విదేశీ వాళ్ళ కల్చర్ని ఫాలో అవుతున్నామండి, కానీ వాళ్ళు మన గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారండి. వాళ్ళు ఇస్కాన్ అని, టెంపుల్స్ అని, వాళ్ళు పసుపు కూడా వాళ్ళది అని వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. స్పైసెస్ కూడా మనమండి. మన విద్యని మనము మన పిల్లలతో, మనం వచ్చే ముందు జనరేషన్స్ వాళ్ళతో మనము పంచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉందండి. సో ఇవాళ మనము ఆసనాస్ మొదలు పెట్టే ముందు మనము ఓంకార చాంటింగ్ చేద్దామండి. ముందు రోజుల్లో మనము అకార, ఉకార, మకార చేసాం కదండి. ఆ ఊ, ఆ, ఊ, మకార సౌండ్స్ని మనం ఇప్పుడు చాంట్ చేస్తామండి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మకార సౌండ్ని మీరు ఎంత సాగదీస్తే అంత మంచిదండి. మనము ఇలా కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని మన పామ్స్ని ఇలా అప్ చేస్తూ ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేయండి. మళ్ళీ శ్వాస పీల్చుకోండి, మళ్ళీ శ్వాసని వదలండి. ఇప్పుడు మనం శ్వాసని పీల్చుకుంటూ ఇలా మనం 9 times చాంటింగ్ చేద్దాము. శ్వాసని వదిలేటప్పుడు గట్టిగా చాంట్ చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. బాడీలో జరిగే అన్ని వైబ్రేషన్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా పామ్స్ని ఇలా దగ్గర పెడుతూ, కళ్ళ పైన పెడుతూ మెల్లగా ఆ గ్యాప్స్ నుంచి మీ ఐస్ స్లోగా ఓపెన్ చేయండి ఒక మంచి బ్యూటిఫుల్ స్మైల్తో.
సో చూసారు కదండి, నేను ఎలా అయితే చెప్పానో అలా గట్టిగా చాంట్ చేయాలండి. మనము ఓన్లీ మన మౌత్తో నుండి కాదండి, మన నాభి నుంచి మనము ఓం అని చాంట్ చేస్తున్నాము. మన ఎనర్జీ అన్నది వెన్నుముక్క కింద భాగం నుంచి స్టార్ట్ అవుతూ పైకి రేజ్ అవుతుందండి. ఎప్పుడైతే మనము ఓం అని చాంట్ చేస్తామో ఆ ఉకార మకార ఎంత ఇంపార్టెంట్ అని చెప్పానో, అకార మన రీప్రొడక్షన్, దానికి రీప్రొడక్టివ్ స్వాదిష్టాన చక్ర అంటారు, ఆ చక్రాకి, ఊకార ఏమో మన మణిపుర చక్రాకి, మకార ఏమో మన మైండ్ని కామ్ చేయటానికి చాలా మంచిది అంటారు. అలా మనం మన ఎనర్జీని అప్వర్డ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే ఈ చాంట్ చేస్తామో మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. చాలా స్ట్రెస్ రిలీఫ్ కూడా అవుతుంది మీకు. మన ఆధ్యాత్మిక విధానంలోనే మన హెల్త్ని, మన బాడీని ప్యూరిఫై చేసే గొప్ప విద్య అండి. అదే మన జీవన యోగా మనము చేస్తూ ఉన్నాం కదండి డైలీ. ఇదే మనము ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం. దానికి మనము ఫస్ట్ 2 పామ్స్ని ఇలా, ఫింగర్ టిప్స్ని ఇలా షోల్డర్స్ దగ్గర పెడుతూ 2 మోచేతుల్ని ఇలా దగ్గరికి తీసుకొచ్చి ఇన్హేల్ చేస్తూ ఎడమ మోచేతిని ఇలా పైకి, కుడి మోచేతిని ఇలా కిందికి, మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ 2 మోచేతుల్ని దగ్గరికి తేయండి. మళ్ళీ ఇప్పుడు వేరే మోచేతిని ఇలా పైకి కిందికి చేయండి. ఈ మూమెంట్ మీరు ఒక 5 టైమ్స్ చేయండి. మీరు ఎప్పుడైతే చేస్తారో ఎక్కడ స్ట్రెచ్ ఫీల్ అవుతుందో ఇన్హేల్ ఎక్స్హేల్తో పాటు చేయండి. స్లోగా మళ్ళీ దగ్గరకు వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు 2 చేతుల్ని ఇలా ఫార్వర్డ్ చేస్తూ మెల్లమెల్లగా మనము మన ఫింగర్స్ని ఇలా 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 దగ్గరికి తీసుకొస్తాము. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మెల్లమెల్లగా ఓపెన్ చేయండి. చాలామందికి ఇప్పుడు కార్పల్ టనల్ సిండ్రోమ్ అంటారు కదండి. చాలా ల్యాప్టాప్స్లో ఇలా 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 టైప్ చేసి 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 వాళ్ళకి ఈ కార్పల్ టనల్ సిండ్రోమ్ అన్న డిసీజ్ వస్తుంది. వాళ్ళకి ఈ మూమెంట్ మెల్లగా ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ ఇలా మనము ఇలా చేయటం వల్ల మనం మన ఫింగర్స్ని, మన వ్రిస్ట్ని స్ట్రెంథెన్ చేస్తామండి. ఈ మూమెంట్ని మనము స్లోగా చేద్దాము. ఇంకొక 2 సార్లు. స్లోగా చేసి ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము దండాసనకు వచ్చేసి మనము శిశుపాలాసన చేద్దామండి. రైట్ లెగ్ని ఇలా ఫోల్డ్ చేస్తూ మనము ఇలా లెగ్ని దగ్గరికి తీసుకొచ్చి ఈ లెగ్ని మనం ఇలా సైడ్కి తీసుకెళ్తూ మన హిప్కి మూమెంట్ చేస్తున్నామండి. ఇలా చేయడం వల్ల మన హిప్ ఓపెనింగ్ అవుతుంది. ఎంత వీలైతే అంత మనము సైడ్కి వెళ్తాము. దీన్ని శిశుపాలాసన అంటారు. ఈ కాళ్ళని మీ బేబీ అనుకోండి, అది అస్సలు కిందికి పోకుండా దాన్ని అలా పైకెత్తి ఆనుకొని చేయండి. ఇలా మనము ఒక 10 టైమ్స్ చేసిన తర్వాత రైట్ లెగ్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము లెఫ్ట్ లెగ్తో చేస్తాం. ఇన్హేల్ చేయండి, ఎక్స్హేల్ చేస్తూ దగ్గరికి తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ సైడ్కి స్ట్రెచ్ చేయండి. ఇంకొక 6 టైమ్స్ చేయండి. మీ స్పైన్ని స్ట్రైట్గా పెట్టండి. స్లోగా ఈ లెగ్ని కూడా మెల్లగా డ్రాప్ చేయండి. ఇలా వదిలేస్తే మీ కాళ్ళు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడైతే వదులుతారో అప్పుడు మెల్లగా లెగ్ని డ్రాప్ చేయండి.
సో మనము ఆసనాస్ స్టార్ట్ చేద్దామండి. ఆసనాస్ మన అష్టాంగ యోగాలో 3వ పార్ట్ వస్తుందండి. మనము మన మూమెంట్ మాత్రమే కాదండి, మనం అలా మన బాడీని డీటాక్సిఫై చేస్తున్నాము, మన బాడీని మనము ప్యూరిఫై చేస్తున్నాము. నేను చెప్పినాను కదండి ముందు కూడా, మన ఎమోషన్స్ కూడా మనం స్టోర్ చేస్తాము. హిప్ రీజియన్లో, మన నెక్ రీజియన్లో, మన షోల్డర్, ఆ పెయిన్స్ ఊరికేనే రావండి, ఏదో వల్ల రావు, స్ట్రెస్ వల్లనే వస్తుంది. కాబట్టి మనం ఈ మూమెంట్స్ చేస్తున్నాము. ఇవాళ మనము మొదటి ఆసన ప్రాక్టీస్ చేసేద్దాం. ఈ ఆసన పేరు పార్శ్వ కోణాసన. ఎలా చేయాలో నేను మీకు చెప్తానండి. ఫస్ట్ మనము ఇలా తాడాసనలో వచ్చేస్తామండి. ఇలా షోల్డర్స్ని ఇలా రౌండ్ చేస్తూ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ మనం మన రైట్ లెగ్ని ఇలా వెనక్కి తీసుకెళ్తామండి. ఫీట్ పొజిషన్ సేమ్ ఉంటుంది, 90 degrees, ఇది 45 degrees. ఇలా లోపల వైపు ఇలా టర్న్ అయి ఉంటుందండి. ఇప్పుడు మనం ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పెడతామండి. లెగ్ ఇన్ లైన్ అంటారు దీన్ని. లెగ్ లాగా మనము హ్యాండ్స్ని ఇలా పెడతాము. ఎక్స్హేల్ చేస్తూ మన ఏదైతే లెగ్ ముందుందో, ఇప్పుడు నా ఎడమ లెగ్ ముందుందండి, ఆ లెగ్ని మనం ఇలా ఫోల్డ్ చేస్తూ ఆ ఎడమ థైని మనం ప్యారలల్ తెస్తామండి. ఏ కాళ్ళు అయితే ముందుందో ఆ చెయ్యి మనం కింద పెట్టి వేరే చెయ్యిని మనం ఇలా పైకి పెడుతూ మనము పై వైపున చూస్తాము. ఇక్కడ చేసే మేజర్ మిస్టేక్ ఎలా అంటే ఇలా చేస్తారు, లేదా ఇలా కిందికి ఎక్కువ పెడతారు. సేమ్ ఒక 1 లైన్లో ఉండేటట్టు చూసుకోండి. సో మీరు ఇలా పెట్టలేకపోతే ఈ చెయ్యిని ఇలా మీ తొడ మీద పెడుతూ ఇలా పైన వైపున చూస్తారు. మళ్ళీ స్లోగా ఇన్హేల్ చేస్తూ పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవుతారు. సో ఈ ఆసన మనం చేసేటప్పుడు మీరు గమనిస్తే మన నీ మీద చాలా ప్రెషర్ పడుతుందండి. ఈ నీ పెయిన్ ఉన్న వాళ్ళు మాత్రం హిప్ ఇంజ్యూరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. మీరు చూస్తుంటే మన లెగ్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, మన యాంకిల్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. మనము ఎడమ వైపున కూడా ప్రాక్టీస్ చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ చేయలేకపోతే ఇలా మన తొడ దగ్గర పెట్టి కూడా ఇలా పైన చూడొచ్చు, లేదా ఏదైనా బ్లాక్ కూడా పెట్టి కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేయొచ్చండి. స్లోగా ఇలా పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్. ఇప్పుడు మనం ఈ ఆసన ఒక 5 సార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. స్లోగా పైకి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి. సో మీరు ఎప్పుడైతే బెండ్ అయ్యారో మీ చెస్ట్ని ఇలా కిందికి కాకుండా మీ భుజాలని ఇలా పైకి ఎత్తి ఓపెన్ చేస్తూ పైకి చూస్తారండి. మన ఈ ఆంపిట్ అంటారు కదండి, మన ఇక్కడ నుంచి మనం పైకి చూస్తామన్నమాట. ఈ ఆసనాన్ని కూడా మనం డైలీ ప్రాక్టీస్ చేద్దాం. సో మనము నెక్స్ట్ ఆసనాలోకి వెళ్ళిపోదామండి. నెక్స్ట్ ఆసన మనం చేసేది ఆంజనేయ ఆసన. ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. సో మనము ఫస్ట్ ఇలా తాడాసనలో వచ్చేస్తామండి. ఇప్పుడు మనము మన కుడి కాళ్ళని ఇలా వెనక్కి తీసుకెళ్ళి మనము కుడి కాళ్ళని ఇలా కింద పెడతామండి. మీ ఈ ఎడమ కాలు ఇంకా మీ పాదాలు ఒక లైన్లో ఉండాలి. మీ కుడి కాళ్ళని ఎంత వీలైతే అంత వెనక్కి తీసుకెళ్ళండి, కానీ ఒక లైన్లో ఉండేటట్టు చూసుకోండి. ఇలా పక్కకి కాకుండా ఇలా ఒకటే లైన్లో ఉండేటట్టు మీరు చూసుకోండి. ఇన్హేల్ చేస్తూ మనము 2 చేతుల్ని ఇలా పైకి లేపుతూ ఇలా మనము ఆర్చ్ చేస్తాము. ఇలా మనము వెనక్కి వెళ్తాము. స్లోగా
ఎక్స్హేల్ చేస్తూ మనము పొజిషన్కి వస్తాం. మళ్ళీ ఈ ఎడమ కాళ్ళని మనం వెనక్కి తీసుకెళ్తూ కుడి కాళ్ళని ముందుకు తెస్తాం. ఇన్హేల్ చేస్తూ 2 చేతుల్ని ఇలా పైకంటూ ఈ హిప్ని మనం ఇలా కిందికి పుష్ చేస్తూ మనం ఇలా ఓపెన్ చేస్తున్నామండి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ వచ్చేయండి పొజిషన్. స్లోగా మళ్ళీ రిలాక్స్ అవ్వండి. సో ఇప్పుడు ఈ ఆసన మనము చేసే ముందు మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. హిప్ ఇంజ్యూరీస్ ఉన్నవాళ్ళు, సివియర్ బ్యాక్ ఇంజ్యూరీ ఉన్నవాళ్ళు అవాయిడ్ చేయండి. లేకపోతే షోల్డర్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు మీరు ఇలా హ్యాండ్స్ని అప్ చేసి ఇలా వెనక్కి అనలేరు కదండి, అలాంటి వాళ్ళు అవాయిడ్ చేయండి. లేదా ఈ ఆసన చూసుకుంటే మీరు హిప్ని ఇలా కిందికి పుష్ చేస్తూ మీ యాంకిల్ని, మీ లెగ్స్ని, మీ మజిల్స్ని, మీ అబ్డామిన్ని మీరు ఎప్పుడైతే చెస్ట్ని ఇలా ఓపెన్ చేస్తున్నారో ఎక్కువ ఆక్సిజన్ మీరు పీల్చుకోగలుగుతారండి. చాలా మంచి ఆసన. సో మనము నెక్స్ట్ ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. ఈ ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన అంటారు. 4 ఆర్మ్ ప్లాంక్ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ ఆసన ఎలా చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎలా చేయాలంటే మనము ఫలకాసనలోకి వచ్చేస్తామండి. దీన్ని ఫలకాసన అంటారు కదా. ఈ అలైన్మెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. మీ చేతులు ఇంకా మీ వ్రిస్ట్, మీ చేతులు ఒక లైన్లోనే ఉండాలండి. బాడీ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంటూ మనము చేతుల పైకి వచ్చేస్తామన్నమాట. ఇక్కడ హిప్ ఇలా పైకి ఇలా కిందికి కాకుండా హిప్ ఒక స్ట్రెయిట్ లైన్లో ఉంచుతూ మీరు హోల్డ్ చేయాలి. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ మీరు శిశు ఆసనలో రెస్ట్ తీసుకోవచ్చు. ఈ ఆసన మీకు షోల్డర్ పెయిన్స్ కానివ్వండి, షోల్డర్ ఇంజ్యూరీస్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయండి. మీరు చూసుకొని ఉంటే మీ షోల్డర్స్ని, మీ ఆర్మ్స్ని, మీ చేతుల్ని చాలా స్ట్రాంగ్ చేస్తుంది. మీ కోర్ని కూడా చాలా స్ట్రాంగ్ చేస్తుందండి. చాలా మంచి ఆసన. మీరు నాతో పాటు కలిసి ప్రాక్టీస్ చేద్దాం. ఒక 2 minutes వరకు మనం హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాము. ఎంత వీలైతే అంత హోల్డ్ చేయండి, ఏం పర్లేదు. మళ్ళీ ప్లాంక్ పొజిషన్కి వచ్చేసి మనము మళ్ళీ ఇలా పైకి వచ్చి మళ్ళీ 4 ఆర్మ్ ప్లాంక్ కూడా వెళ్ళొచ్చండి. ఇలా మనం ఒక 5 times చేద్దాము. స్లోగా శిశు ఆసనలో రెస్ట్ తీసుకో. స్లోగా ఇన్హేల్ చేస్తూ వజ్రాసనంలోకి వచ్చేయండి. చూశారు కదండి, ఈ ఆసన పేరు మకర అధోముఖ శ్వానాసన. 4 ఆర్మ్ ప్లాంక్ అని ఇంగ్లీష్లో అంటారు. నెక్స్ట్ ఆసన మనము ఉదరాకర్షణాసన చేద్దామండి. యూనివర్సల్ స్పైనల్ ట్విస్ట్ ఆసన అంటారు. మనము ఈ ఆసన చేసేది ఎలా చేస్తామంటే మనము మన వెన్నుముక్క మీద పడుకుంటామండి. ఎలా పడుకోవాలో చూడండి. మీరు ఇలా పడుకున్న తర్వాత ఇన్హేల్ చేస్తూ మీరు రైట్ లెగ్ని ఇలా పైకి లేపి ఈ కుడి పాదాన్ని మీరు ఇక్కడ ఎడమ మోకాల దగ్గర పెడుతూ మీరు ఎడమ చేతిని కుడి మోకాలని ఇలా పట్టుకుంటూ మీరు ఎడమ వైపుకి తీసుకెళ్తారండి. ఈ చెయ్యిని మనం ఇలా పక్కకి తీసుకెళ్తాము. ఇంకా మనము కుడి వైపున చూస్తామండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ మధ్యలో వచ్చేసి ఇన్హేల్ చేస్తూ లెగ్ని అప్ చేసి ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ చేయండి. మళ్ళీ ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎడమ కాల్ని లేపి ఎడమ కాల్ని మనము కుడి మోకాల పైన పెడుతూ ఈ ఎడమ మోకాలని కుడి చేతితో పట్టుకొని కుడి వైపుకి తీసుకెళ్తూ ఎడమ వైపున చూడండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ
సెంటర్కి వచ్చేసి ఎక్స్హేల్ చేస్తూ మళ్ళీ లెగ్ని అప్ చేసి డౌన్ చేయండి. చూశారు కదండి, ఈ ఆసనాన్ని యూనివర్సల్ స్పైనల్ ట్విస్ట్ ఆసన అంటారు. చాలా మంచి ఆసన. మీకు ఏ ఇష్యూస్ ఉన్నా మీ స్పైన్లో మీరు ఒక మంచి స్ట్రెచ్లా కూడా తీసుకోవచ్చండి. లాంగ్ రన్ చేశారు, కాళ్ళ నొప్పులు ఉన్నాయి అన్నప్పుడు కూడా మీరు ఈ ఆసన చేస్తే వెంటనే మీరు దాని బెనిఫిట్స్ చూడగలుగుతారు. ఈ మూమెంట్ని మనం ఒక 5 టైమ్స్ చేద్దాము. స్లోగా 5 టైమ్స్ అయిపోయిన తర్వాత మీరు శవాసనలో ఒక 2 మినిట్స్ రిలాక్సేషన్ చేయండి. బాడీలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా మన బాడీని అబ్జర్వ్ చేస్తూ మన చుట్టుపక్కన వచ్చే సౌండ్స్ని అబ్జర్వ్ చేస్తూ స్లోగా రైట్ సైడ్కి టర్న్ అయిపోండి. ఇలా ఎడమ చేతిని కింద పెడుతూ స్లోగా సపోర్ట్ తీసుకుంటూ సిట్టింగ్ పొజిషన్కి వచ్చేయండి. ఈ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్తో మనము మన పిల్లల్ని, మనకు తెలిసిన వాళ్ళని, మన చుట్టాలని అందరినీ బ్లెస్ చేద్దామండి. ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్లోగా 2 పామ్స్ని ఇలా కప్ షేప్లో చేస్తూ ఐస్ మీద పెడుతూ గ్యాప్స్ త్రూ చూస్తూ స్లోగా ఒక బ్యూటిఫుల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేయండి. సో ఈ కామ్ స్టేట్ ఆఫ్ మైండ్తో మీరు రోజంతా గడుపుతారని అనుకుంటూ ఆశిస్తున్నానండి. ఇవాళ మనం ఎండ్ చేసే ముందు నేను ఇంకొక ముఖ్యమైన మాట మీకు చెప్పాలనుకుంటున్నానండి. యోగా
యోగాని చిన్నప్పటి నుంచే మీ పిల్లలకి అలవాటు చేయండి. యోగా అంటే ముసలి వాళ్ళే చేయాలి, ఓం ఓం ఇదే ఉంటుందని అనుకుంటారు, కానీ చిన్న పిల్లలకు కూడా మీరు ఇది యోగా అన్న విద్య మీరు ఇంట్రడ్యూస్ చేస్తే ఆ ఫోకస్, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి వాళ్ళకి చదువు విషయంలో కూడా చాలా ఇంటెలిజెంట్గా ఉంటారండి. మనము ఓన్లీ పిల్లలకి ఒత్తిడి ఇస్తామండి, మార్క్స్ 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 అని. మనము ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ కూడా చాలా హెల్తీగా ఉండొచ్చు. సో చిన్నప్పటి నుంచే మీరు యోగాని నేర్పించండి. మళ్ళీ రేపు కలుద్దామండి. నమస్తే.